పల్నాడులో పోలింగ్ రోజు మొదలవుతే మా సీనియర్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 9, 11, 14, 19 మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా 4 సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు. బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఇరికిచ్చే కార్యక్రమం. అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు. పాపం బాగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను, వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒకరిని ఎస్పీని తెచ్చుకున్నారు. ఆయన చేస్తూ ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకొని. దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గ్ని తీసుకొచ్చింది. ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గ్ను. మల్లికా గర్గ్ ఏమో వీళ్ళ మాట వినడం లేదని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసినారు. చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన 3వ రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు. వచ్చిన 3వ రోజుకు. అసలు ఏ రకంగా జరుగుతూ ఉందంటే ఇప్పుడు ఆ స్లైడ్ ఏమో, ఆ రెడ్ బుక్ స్లైడ్ ఇది చూడండి ఒకసారి. ఈ సైట్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి, క్యాబినెట్లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? నా లెవెల్లో మొదలు పెడుతున్నాము, మేము హత్యలు చేస్తాము, అత్యాచారాలు చేస్తాము, ఆస్తులు ధ్వంసం చేస్తాము, గొడవలు చేస్తాము, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కాదా? ఎవరైనా కంప్లైంట్ చేస్తే